ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. నిర్గమకాండము 23 అధ్యాయము 22వ వచనం. ప్రార్థన. కృపగలని మా తండ్రి, దయగలని ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు. నీవు చెప్పిన మాట శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవిస్తూ ఎవరైతే ఉంటున్నారో అట్టి వారికి ఎవరైనా శత్రువులు ఉంటే మీరు ప్రేమించమని చెప్పారు కనుక ఆ శత్రువులను ప్రేమించి ప్రార్థిస్తూ ఉండగా ఆ శత్రువులకు నువ్వు విరోధిగా ఉంటావు, విజయాన్ని ఇస్తావు, గొప్ప కార్యాన్ని నీ బిడ్డల పట్ల చేస్తావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నావు, బయట నుండి ఇంటికి వస్తున్నా కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు నాయన స్కూల్కి వెళ్తానికి మారం వేస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి చిన్న బిడ్డలను మీరు దర్శించి ఆ చిన్న బిడ్డలకు మంచి మనసునిచ్చి వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటానికి రూపమని దేవులతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి యవనస్తులకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వరకు మంచి ఆరోగ్యం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి ప్రభా. వివాహాలు జరిగించండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి నుంచి కాపాడుతున్న కృపలో వర్ధలు చేయండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఆయన సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీస్తులో సుఖప్రసవం దయచేయండి ప్రభా. నా దేశాన్ని రక్షించండి. నా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దీవెనలతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి. యేసునామమున నడుచున్నాను. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.